హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంక చూసారు గదా! పాపకి బ్రెడ్‌తో కేకు, బాబుకి గులాబ్ జాము కావాలన్నారు. ఇద్దరికి వీకెండ్ గదా! ఇంకా ఈరోజైతే సాటర్డే మూల వెళ్ళలేదు. దీంతో చేసాము. ఇంకా బ్రెడ్ అయితే మిల్క్ బ్రెడ్. దాన్ని అంచులు తీసేసి ఇలా పౌడర్ చేయమన్నారు. కానీ నేను అంచులతోటే వేసేసాను. కొంచెం బ్రౌనిష్‌గా ఉంటుందని. దాంట్లో బ్రెడ్‌లో ఉన్న స్వీట్ సరిపోదు గదా! ఇంకా ఒక గుప్పెడు పంచదార వేసి మిక్సీ పెట్టాను. ఇంకా దీంట్లో ఎగ్ వేసుకోవచ్చు, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు అవేమీ వేయట్లేదు. దానికి తగ్గ పాలు వేసి కేక్ పేస్ట్ లాగా చేశాను. ఇంక ఈ తర్వాత అయితే దాని కింద క్యారామిల్క్ బేస్ కావాలి అంది పాప. దాని గురించి పంచదారను 3 చెంచాలు వేసి దాన్ని అలా కరగబెడితే కొంచెంసేపటికి అలా బ్రౌనిష్ వస్తుంది. దాన్ని అడుగున ఉండగానే దానిపైన మిక్సీ వేసిన ఈ బ్రెడ్ మిల్క్ పేస్ట్ ఉంది కదా, అది వేసేసాను. దాంట్లో ఎగ్ వేసుకుంటే ఇంకా పఫీగా ఉబ్బుతుంది, కానీ ఎగ్ కూడా వేయలేదు. ఇంకా దాన్ని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి నీళ్లు పోసి వెలిగించి ఆ తర్వాత దానికి స్టాండ్ పెట్టి దానిపైన ఈ ఈ మిక్స్ వేసుకున్న గిన్నె పెట్టేసి దానిపైన ఒక చిన్న ప్లేట్ పెట్టేసి దానికి కళాయికి పైన ఒక గ్లాస్ మూత ఉంటుంది కదా, అది కూడా పెట్టేసుకోవాలి. లోపల గిన్నె పైన మూత పెట్టకపోతే ఆవిరి నీళ్లు పడిపోతాయి కదా, అందువలన ఇలా పెట్టి అదేనండి ఇడ్లీ మన జొన్ను అవి ఉడికించుకుంటాం, అలా ఆవిరిలో ఉడికించాలి. ఉడికించిన తర్వాత ఒక 20 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత ఇలా వచ్చేస్తుంది బోర్లించుకొని. ఆ క్యారమిల్ చూసారా, కలర్ మంచి వచ్చేలా స్వీట్ జ్యూసీలాగా కేక్ అడుగు భాగంలో ఎలా పట్టిందో. ఆ బ్రెడ్ స్లైసులు తీసేస్తే అడుగున కేక్ అంతా వైట్గా ఉంటుంది, కానీ నేను అంచులు ఉంచేయడం వలన కింద కొంచెం బ్రౌనిష్ వచ్చింది. ఈ షుగర్ సిరప్ క్యారమిల్ అయితే భలే ఉందండి టేస్ట్గాను. కొంచెం ఎక్కువ వేస్తే ఇంకా జ్యూసీగా ఉంటుంది. కేక్ అయితే మొత్తానికి చాలా బాగుందండి. డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఎగ్ ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇంక ఇలా ఏదైనా వేసుకోవచ్చు. తినడానికైతే బాగుందండి. చూసారా, పెద్ద పీసులు అయితే పెద్దవాళ్ళకి ఇవ్వడానికి ఇలా పీస్ ఇస్తే బాగుంటుంది. ఇంకా కేక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు గులాబ్ జామ్ అండి, ఇది అందరికీ తెలిసిందే కదా. 1/4 వాటర్ వేసి ఉండలు ముద్ద చేసి ఒక పావు గంట ఉంచిన తర్వాత చిన్న ఉండలు వేసి సిమ్లో పెట్టి ఇలాగా దోరగా వేగించి పంచదార ఒక పావు కేజీ పంచదార వేసానండి. ఒక ప్యాకెట్కి ఎక్కువ పంచదార వేస్తే సిరప్ తాగుతుంటే జలుబు వచ్చేస్తుంది. ఇంకా పీల్చే వరకే వేసాను డ్రైగాను. ఇంకా పాకంలో ఉండి తీసుకునేలా కాకుండా పాకం ఉండలోకి పీల్చేసి ఇలా వేసాం. ఇలా అయితే సరిపోతుంది. దీని మీద ఐస్ క్రీమ్ వేసుకు తింటున్నారు కదండి, అలా కూడా బాగుంటుందని ఉద్దేశంతో వీడు మెత్తగా విని పక్కన పెడుతుంటే వండుతుంటేనే తినేస్తున్నాడు ఆ వేడిగా ఉన్నాయి. గులాబ్ జామ్ అంటే ఏంటో అంత ఇష్టమండి గౌతమ్కి. ఇంకా స్కూల్లో అయితే కంప్యూటర్ పార్ట్స్ ఎలా ఉంటాయో అని వివరిస్తూ టీచర్ చెప్తుంది. ఇప్పుడు యూకేజీకే కంప్యూటర్ గురించి చెప్తున్నారండి. స్కూల్ అయితే వెరీ గ్రేట్ అండి. ఇంటికి వచ్చి ఇది మౌసు, ఇది కంప్యూటర్, ఇది హెడ్ అని అన్నీ చెప్పేస్తున్నాడండి. ఇంక వాళ్ళకి ఇదేనండి. లైక్ అండ్ కామెంట్, షేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.